జీడీఆర్ న్యూస్ ఇది సామాన్యుని గళం. దేశవ్యాప్త బంద్లో భాగంగా తిరుపతిలో కెమిస్టులు, డ్రగ్గిస్టులు బుధవారం బంద్ కార్యక్రమం నిర్వహించారు. ఆన్లైన్ మెడిసిన్ డెలివరీలను వ్యతిరేకిస్తూ నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. త్యాగరాజ మండపం వద్ద ప్రారంభమైన కెమిస్టుల ర్యాలీ పాత మున్సిపల్ కార్యాలయం, గాంధీ రోడ్డు, బాలాజీ కాలనీ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. ఆన్లైన్ మెడిసిన్ విక్రయాల వల్ల చిన్న మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కఠిన నియంత్రణలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ ఫామ్స్ వెంటనే రద్దు చేయాలి. వ్యాపారాన్ని వెంటనే రద్దు చేయాలి. ఆన్లైన్ లో మెడికల్ వ్యాపారం వెంటనే ఇబ్బంది. జై కమేష్, జై జై కమేష్, జై కమేష్, జై జై కమేష్, జై కమేష్, జై జై కమేష్. कैसा ये टीवी कैसा ना
కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు మా ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మరియు తిరుపతి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నిర్ణయం మేరకు ఆల్ ఇండియా బంద్లో భాగంగా ఈరోజు సంపూర్ణంగా తిరుపతిలో బంద్ నిర్వహించాం. బంద్కు గల ముఖ్య కారణాలు ఈ ఫార్మసీ ద్వారా ఆన్లైన్లో మందులు ఆపంని అరికట్టమని ప్రధాన కారణం. దానికి యువతంతా బలైపోతుంది. ఒక ప్రాపర్ నియంత్రణ లేకుండా డ్రగ్ ప్రైస్ కంట్రోల్ చట్టాన్ని అధిగమిస్తూ వారు హ్యాబిచువేటెడ్ డ్రగ్స్ కానీ అబార్షన్ కిట్స్ లాంటివి కానీ అన్నీ కూడా విచ్చలవిడిగా తెచ్చుకోవడం, వాటిని వినియోగించుకోవడం, ఆరోగ్యం పాడు చేసుకోవడం జరుగుతోంది. అందువల్ల ఆ చట్టాన్ని అరికట్టవలసిందిగా, రద్దుపరచవలసిందిగా కోరుతున్నాం. చట్టం లేకపోయినా కూడా చట్ట నియంత్రణ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్ వ్యాపారాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నాం. రెండవది డీప్ డిస్కౌంటింగ్. ఒకే రకమైన డిస్కౌంట్ అన్ని షాపుల వారి ద్వారా ఉండాలి, కానీ ఒక డీప్ డిస్కౌంట్కి ఆశపడి ఎవరో నాసిరకం మందులు తయారు చేసి ఎక్కువ డిస్కౌంట్ ఇస్తామని చెప్పి ఆ డిస్కౌంట్ ప్రకారం మన మందులు తీసుకోవడం, అవి ఏ రకమైన నాణ్యత ఉంది అనేది కూడా తెలియకున్న పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మేము నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అనేది ఉంటుంది. దాని ప్రకారం 20%, 10%, 20%, 10%, 60%, 8% నిర్ణయించడం జరిగింది. దానికంటే ఎక్కువ మోతాదులో డిస్కౌంట్లు ఇస్తున్నారు అంటే ఆ మందు నాణ్యత ఎలా ఉంది, ఆ మందులు ఎక్కడి నుంచి తయారవుతున్నాయి, ఎలా తయారవుతున్నాయి అనేది ప్రజలే అర్థం చేసుకోవాలి. అందువల్ల ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అలాంటివి లేకుండా కాశ్మీర్ టు కన్యాకుమారి ఒకే ధర గవర్నమెంట్ నిర్ణయించిన ధర ప్రకారమే అమ్మాలి. ఇలాంటి డీప్ డిస్కౌంటింగ్ ఉండకూడదు అనేది రెండోది. మూడోది, కోవిడ్ టైంలో ఒక 220E అనేది ఒకటి ఇచ్చున్నారు డోర్ డెలివరీకి. ఆ టైంలో బయటికి రాలేరు కాబట్టి దాన్ని కూడా రద్దు చేయాలని. ఆ డోర్ డెలివరీ వ్యవస్థ కూడా మిస్యూజ్ అవుతుంది. దానివల్ల మందులన్నీ కూడా హ్యాబిచువేటెడ్ డ్రగ్స్ అన్నీ కూడా తెప్పించుకోవడం జరుగుతుంది. ఒక పర్యవేక్షణ అంటూ లేదు. మందుల షాపుల పర్యవేక్షణలో జరగాలి, ఫార్మసీ పర్యవేక్షణలో జరగాలి. ఔషధ నియంత్రణ శాఖ ఆధీనంలో మేము పనిచేస్తుంటాం. మేము ఎన్ని కొన్నాము, ఎన్ని అమ్మాము అనేది డీటెయిల్స్ కూడా ప్రతి ఇస్తుంటాం. అదే ఆన్లైన్లో అలాంటి వాటికి అవకాశం లేదు. కాబట్టి వాటన్నింటిని కూడా రద్దు చేసి ప్రజల ఆరోగ్యాన్ని, మాకు 12.5 లక్షల మంది మందుల షాపుల వాళ్ళు ఉన్నారు ఆల్ ఇండియాలో. వాటిపైన 5 కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. వారందరినీ కూడా రక్షించవలసిందిగా కోరుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాలను రద్దు చేయాలని మేము అన్ని అధికారులకి, సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, ఎంపీల ద్వారా కానీ, మినిస్టర్స్ ద్వారా కానీ అందరికీ కూడా మేము విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. వాటికి కనుక సరైన స్పందన కనుక లేకపోతే తర్వాత మేము మా కార్యాచరణ రూపొందించుకుని ఆల్ ఇండియా అసోసియేషన్తో సంప్రదించి మా కార్యాచరణ రూపొందించుకుని మీ ద్వారా తెలియపరుస్తాం. ఆ చట్టాలు రద్దు చేసే వరకు కూడా మా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని